బాగా కాలింది కదా కళ్ళు ఇక్కడ అంతా తెలుస్తుంది. రేపు రసంతో పాటు బోటియా లేకపోతే ఉడువా లేకపోతే కప్ప బల్ల ఏం తింటావు? నా లైఫ్లో ఫస్ట్ బర్త్డే రోజు నేను కేక్ కట్ చేయకుండా హడావిడి లేకుండా అలా పీస్ఫుల్ కావడం. కేక్ కటింగ్కి డెకరేషన్కి హడావిడి అయితే అంటే టైం ఎక్కువ స్పెండ్ చేసినట్టయితే లేదు, కానీ మా బుడతలు కలిసి అయితే బాగానే సెట్ చేశారు, అరేంజ్ చేశారు తెలియకుండా. మీరే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నేను ఫుల్గా వాటర్లో తడిసాం అందరం, ఆ పూల్లో కానీ అండ్ వచ్చినాక జకుజీలో కానీ. నేను అప్పటికే ఎక్స్పెక్ట్ చేశాను మా చందుకి జ్వరం వచ్చింది అని చెప్పి, అన్నట్టుగానే జ్వరం వచ్చింది. నానా డోలో ఏమైనా వేసుకుంటావేంటి? ఫస్ట్ వాటర్ తాగాలి. అది తిన్నాక డోలో వేసుకుందులే, టాబ్లెట్స్ అదే మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా అప్పుడు తిన్నాక వేసుకుందులే. లేకండి రా, బ్రేక్ఫాస్ట్ కూడా ఆపేస్తారు. కళ్ళు లేగు కాలిందా? ఏది ఎక్కడ కాలింది? పేస్టా? టూత్ పేస్ట్ రాసుకుంటారా చేయి కాలితే? మా మమ్మీ చెప్పింది. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ అది. అది కానీ నిజంగానే ఏదో కామెడీ చేస్తున్నావు, కానీ బాగా కాలింది కదా కళ్ళు ఇక్కడ అంతా తెలుస్తుంది. నిన్న ఈ కెటిల్ హీట్ చేయడానికి ఇక్కడ పెట్టాము, పడుకొని చెయ్యేలా పెట్టేసి కెటిల్కి తగిలిచ్చింది. అందుకే బాగా దెబ్బ తగిలినట్టుంది. యాక్చువల్లీ అంత పెయిన్లో నార్మల్గా ఎవరైనా పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు, ఇది ప్రశాంతంగా పడుకుంది నన్ను కాదులే అన్నట్టు. ఎక్కడి నుంచి వచ్చింది కళ్ళు ఆ టాలెంట్? నిద్ర. సో బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం మేము ఇప్పుడే. నిన్న మొన్న బ్రేక్ఫాస్ట్ ఎక్కడైతే చేసామో ఇప్పుడు కూడా సేమ్ ప్లేస్ అనమాట, మా ఫేవరెట్ ప్లేస్. సో ఇది నా బ్రేక్ఫాస్ట్, యమ్మీ కొంచెం చూడడానికి కదా. థ్యాంక్ యూ అను. ఇడ్లీ సాంబార్ ఇలా తిన్నాం కూడా ఒక ఆర్ట్. కళ్ళు ఇంకా బర్త్డే డ్రెస్ తీసుకున్నాడు స్టూడియోలో, అంటే బర్త్డే షర్ట్స్ అనమాట. అవి వేసుకోలేదని చెప్పి ఏడుపు మొహం పెట్టింది. బాగుంది, క్యూట్గా ఉన్నాం, పెట్టుకొని చెప్పి ఏడుపు మొహం. కళ్ళు ఐస్ క్రీమ్ తింటావా? ఐస్ క్రీమ్ తింటావా? వద్దా? ఎందుకు ఫస్ట్ టైం వద్దంటున్నావు, కావాలంటావు కదా ఇట్లాంటివి? జలుబు వస్తుంది హెల్త్. చెప్పినప్పుడు వినకపోతే ఇలాగే ఓవరాక్షన్. చెక్అవుట్ టైం ఏమో 10:30కి, ఇప్పుడు 11:10 అయింది. ఆవిడేమో ఒక పక్కన మేకప్ వేసుకుంటుంది, ఈవిడేమో జ్యువెలరీ పెట్టుకుంటుంది. ఈవిడ ఒకటే సర్దుతుంది, అది వేరే విషయం. పద నాన్న, బాయ్. బాయ్. వెళ్ళే ముందు వన్ లాస్ట్ టైం బీచ్ దగ్గరకు వచ్చాం మళ్ళీ. రే జాగ్రత్త, స్కార్పియన్స్ కాటేస్తాయి. నార్మల్గా యాక్చువల్లీ ఇటు సైడ్ రామన్నమాట, వెళ్ళే దారిలో అని చెప్పి ఇటు వచ్చేసాం, కానీ ఇటు చూస్తే మొత్తం చెత్త ఎంత వేస్తుంది, పెంకులు కూడా ఉన్నాయి అక్కడక్కడ గుచ్చుకుంటూ. ఓ మై గాడ్. హాయ్ చింటూ. చాలా బిజీగా ఉంది. అరే పొడుకోటాకరా తీసుకుంది. ఇక్కడ ఫెవికాల్తో మన థమ్స్ వేద్దాం, థమ్స్ వేసి ఇసుకేద్దాం. క్యూట్గా లేదు. ఇక్కడ పెట్టినా, ఇక్కడ వైట్ మీద వైట్, ఇక్కడ పైన చూడు జాగ్రత్త. ఏంటి వణుకుతుంది ఏంట్రా? వణుకుతుందే. చూపి ఒకసారి నీది. నన్ను నురిగేసుకోవాలి. ఈ బొడతలు ఇంకా లెగలేదు కాబట్టి బాగానే కూర్చున్నా, కానీ లెగిస్తే ఇలాగ అర్థమైంది, మండిపోతుంది కింద అంతా ఎండకి. సో ఆల్మోస్ట్ ఫోటో సెషన్ అయితే అయిపోవచ్చింది. గైస్, ఐ థింక్ ఇట్స్ టైమ్ టు గో.
అండ్ బై ద వే చెప్పడం మర్చిపోయాను, చీరాల టౌన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఈ హ్యాండ్లూమ్స్ ఇచ్చారనమాట. ఇవి ఎలా పంచారంటే నడుస్తూ వెళ్తున్నప్పుడు కూడా కాదు, కార్లో వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా స్టాప్ చేశారు. నేను ఏంటబ్బా ఎందుకు ఆపుతున్నారు అట్లా కార్ అని చెప్పి అనుకుని ఆపితే ఒక్కొక్కళ్ళు చెరొక కార్డు ఇచ్చారనమాట. సపరేట్గా ఆపారు, కార్డులు ఇస్తున్నారు ఇట్లా ఆపేసి. ఇక్కడ వెళ్ళడం కష్టం కదా నాన్న చాలా. అసలు ఎట్లా వెళ్తావు కన్నమ్మ నువ్వు? బాగా చూపిస్తుంది వైట్ టోల్స్ అని చెప్పినా నేను అటు వెళ్ళాలి, ముందు రైట్ తీసుకోవాలి. నేను స్టీరింగ్ కూడా తిప్పా కదా కన్నమ్మ. క్రేజీ ఉంది కదా నాన్న. దిస్ కెమెరా ఇస్ నాట్ ఏబుల్ టు క్యాప్చర్ ది బ్యూటీ. వచ్చేసాం మొత్తానికి మా ఊరైతే. ఫస్ట్ మా ఇంటికి వెళ్ళి అక్కడ కొంచెం సేపు రిలాక్స్ అయ్యి అప్పుడు వెళ్ళిపోదాం తాతయ్య వాళ్ళ ఇంటికి. లైట్లు వెలుగుతాయి డాడీ. ఎవరు వచ్చారు మా శివుడు? ఎవరు? హాయ్ డాడీ. హాయ్ అమ్మా. ఎవరు వచ్చారా? జ్ఞాపకం ఉందా ఈ రోడ్డు ఇల్లును? ఉంది, ఉందా? 3 సంవత్సరాలే కదా. ఏమన్నా మరి లోపలికి వస్తున్నావు మరి ఇంటి లోపలికి? అంటే అట్లీస్ట్ బయట వరకు, లోపలి కాపని గడప దగ్గర కాపని. సో అయితే ఆషాఢం కాబట్టి చందు కొంచెం కనుక్కుంటుంది అనమాట మా ఇంట్లోకి రావచ్చా లేదని. ఎందుకంటే ఇది కూడా మా ఇల్లే కదా, సో రావచ్చా లేదా అని చెప్పి కనుక్కుంటుంది. కాకపోతే మా ముందు వరండా ఉంటుంది అన్నమాట కొంచెం. సో ఆ వరండా దగ్గర కూర్చుందాం అని డిస్కస్ చేసామన్నమాట. ఏంటన్నా ఏంటి? చెట్టుకి చాలా జాంకాయలు ఉన్నాయి. జాంకాయలు అంటే ఇష్టం నీకు? నా లెక్క. లాస్ట్ టైం ఓహో ఈ చెట్టు గురించేనా? కోసుకుందాం, వెళ్ళేటప్పుడు కోసుకుందాం. నీకు కావాలా? ఓకే చెయ్యి పట్టుకొని తీసుకెళ్తా. చాలా చెట్లు ఉండేవి అసలు ఇదివరకు. నేను చిన్నప్పుడైతే మొత్తం చెట్లే ఉండేవి. అంటే సరిగ్గా నానమ్మ కూడా కుదరకు మెయింటైన్ చేయట్లేదు. మాకున్న ఏకైక సొంత ఇల్లు ఇది ఒకటే అనమాట. మరి ఊరంటే చాలా ఇష్టం నాకు. ఊరంటేనే ఇష్టం కాబట్టి కొంచెం వెలిగిపోతా ఉండిద్ది మొహం. ఏంటి అర్థం కాలేదు, ఏమంటున్నావు ఇప్పుడు? రాకుండా ఇక్కడ ఎందుకు బయట బయట బాగుంది ఇక్కడ. ఏమైంది ఇక్కడ? మా ఇంటికి నాకు ఒక స్టోరీ ఉంది. సో చిన్నప్పుడు మేము ఆడుకోవడానికి వచ్చేవాళ్ళం కదా. సమ్మరైజ్ చేసి చెప్తాను నీకు. వద్దు 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 కూర్చో ఒకసారి కూర్చో. ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ కోసం వెయిట్ చేసి ఊరు వచ్చేస్తాం అనమాట. ఊరొస్తే ఇక్కడ నేను, తమ్ముడు, మా కజిన్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. సో మేమందరం ఆడుకునేవాళ్ళం. సేమ్ ఏజ్ సేమ్ వైబ్ ఉంటుంది కదా అట్లా. సో అలా ఆడుకునేవాళ్ళం. స్కూల్ టైంలో సంవత్సరం మొత్తంలో నాకు ఎగ్జైట్మెంట్ ఇచ్చే మంత్ ఏదైనా ఉందంటే అది మే వచ్చిందంటే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి కదా, అది. సో మా ఇంటి దగ్గర ఒక 2 ఫేమస్ స్పాట్స్ ఉంటాయి. ఓకే, అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడలేను అన్న చిట్టి తల్లి, నేను చూపిస్తాను ఒక ఫేమస్ స్పాట్. రండి చూపిస్తా. ఒకటేమో ఈ స్పాట్ అనమాట. సో ఈవినింగ్ అయితే చాలు, ఇప్పుడైతే 2 ఉన్నాయి ఆల్రెడీ. ఈవినింగ్ అయితే ఇక్కడ ఒక సామ్రాజ్యం ఉంటుంది, బల్లిల సామ్రాజ్యం మొత్తం. ఇక్కడ ఒకదాని మీద ఒకటి. నైట్ టైం నేను లోపలికి వెళ్దాం అనుకుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను అనమాట, అది ఎక్కడ కింద పడితే అని చెప్పి భయంతో. సో ఇదొక స్పాట్. ఓకేనా? 2వ స్పాట్ చూసారా? మీరు ఎప్పుడైనా ఇదో ఇంత లావు కప్పల్ని చూసారా చిన్నప్పుడు? కానీ చూడలే? చిన్నప్పుడు చూసారా? సో ఇప్పుడైనా లేదు తెలియదు, కానీ నేను చిన్నప్పుడైతే ఇదిగో ఈ కింద అనమాట, ఇది ఈ వాటి ప్లేస్ అనమాట. సో కప్పలు అనమాట, ఇంత కప్పలు ఉంటాయి అనమాట. ఈవినింగ్ అయితే వచ్చేస్తే ఇక్కడ నుంచి, ఓకే నా టైం అయిపోయింది, మీ టైం అయిపోయింది, వెళ్ళిపోండి అని. దట్స్ మై బ్యూటిఫుల్ విలేజ్ స్టోరీ. మా ఇల్లు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ 2 రూమ్లు ఉంటాయి అనమాట, ఇదొకటి అదొకటి. అది కిచెన్ రూమ్, ఇదేమో బెడ్రూమ్. అండ్ ఇది ప్రస్తుతానికి క్లోజ్ చేశారు, కానీ ఇది కూడా సేమ్ అంతే. ఇక్కడ ఒక రూమ్, అక్కడ ఒక రూమ్ అనమాట. 4 బాక్సెస్ లాగా, బాక్స్ రూమ్స్. సో వెనకాల ఇలా ఉంటుంది అనమాట, అది వాష్రూమ్. నేను కాదు నాన్నమ్మా, చూపిస్తున్నాను. ఈ గ్యాప్లో మా డాడీ బయటికి వెళ్ళి తీసుకొస్తున్నారు.
కానీ డాడీ ఇదేంటిది ఓ ఇవన్నీ ఫ్రూట్సా? జాంకాయలు బొప్పాసుకాయ థ్యాంక్స్ డాడీ. ఈ కాయలు వద్దంది అమ్మాయి కళ్యాణి మొఖం పిక్కిపోయింది. పద బయటికి వెళ్దాం పద. మాయా పడవలో పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్ళట్లే. ఇక్కడ వెళ్దాం పడవండి అప్పుడు జాడకొచ్చు కార్లో అదే చెప్పింది. ఇక్కడ పడవండి పడవలో మీరు పడవ మీద వేసుకెళ్తే నేను చెప్తా కెమెరా. పడవలో పట్టుకెళ్ళి ఆ పాప అంటే ఏమేమో స్టోరీ చెప్తున్నాడు మాయా. హలో, ఏం చేస్తున్నావు? ఏ దాని పేరు తెలుసా? దాని పేరు ఏంటన్నా చిట్టి? దాని పేరేంటి తెలుసా? తెలీదా? వీడు తెలుసా నీకు? నిన్నే చూస్తుంది అక్క. చిచ్చు చిచ్చు అక్క చూడరా ఇగో మావిని చూస్తావు నువ్వు. ఇటు ఇటురా, ఇటు చూడు. ఏయ్ ఏయ్ నన్ను చూడు. మావిని చూడు ఇటు. ఏయ్ వీడు తెలుసా నీకు? ఓ వీడు భయపడుతున్నాడు. ఓ వీడు భయపడుతున్నాడు. వీడు ఎక్కి భయపడుతున్నా, భయం వస్తుందన్న. అయ్యో తింటదా? వద్దా? సరే. రేపు రసంతో పాటు బోటియా లేకపోతే ఉడువా లేకపోతే కప్ప బల్ల ఏం తింటావు? ఉత్తి తినకూడదు. ఉత్తి రసం కాదు, రసంతో ఏదో నంచుకోవాలి. నువ్వు నంచుకొని కంటే ఎక్స్ట్రా రసం. ఓకే నానమ్మస్. నానమ్మా అయ్యో నానమ్మా టాడా సీ యూ బాయ్. అయ్యో బాయ్ మామయ్య. బాయ్ బాయ్. బాయ్ మామయ్య. సో అయితే ఇప్పుడు తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. తాతయ్య కోసం తీసుకున్నాం అనమాట ఇవన్నీ, తాతయ్య అమ్మమ్మ కోసం. అంటే ఒకవేళ మా తాతయ్య వాళ్ళు హైదరాబాద్ వచ్చినా కానీ లేదా నేను ఇక్కడికి వచ్చినా కానీ ఆవనగడ్డ నాకు కావాల్సినవి ఎన్ని తెచ్చి పెడతారంటే తిని 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 పొట్ట పగిలిపోద్ది. సో అన్నీ తీసుకొస్తారు. సో నేను తీసుకున్నది చాలా తక్కువలే యాక్చువల్లీ. ఇది కాదు ఇదే. నేను మా అమ్మమ్మకి ఓన్లీ ముద్దపప్పు వండేమని చెప్పాను. ఎందుకు ఇబ్బంది, ఒక్కసారికి ముద్దపప్పు వండేస్తే ఆమ్లెట్స్ వేసుకోవచ్చు అని చెప్పాను. కానీ మా అమ్మమ్మ అది కాదని చెప్పి క్యారెట్ ఫ్రై, గుడ్డు కూర అని చెప్పి వేరే కూడా చేస్తున్నారంట. క్రేజీ ఉందని అన్నా కదా. ఓకే. హాయ్ తాతయ్య. హాయ్ నానమ్మ. హాయ్ తాతయ్య. అయిపోయింది అది. సో ఇంత అర్ధరాత్రి వేళ మేము మళ్ళీ వెళ్తున్నాం అనమాట టౌన్ దగ్గరికి. ఎందుకంటే ఇందాక నేను స్వీట్ ఒకటి తీసుకున్నాను. డ్రై ఫ్రూట్ లడ్డు కట్టమంటే బాదుషా కట్టారు. అంటే డ్రై ఫ్రూట్ లడ్డుగా కట్టారు, బట్ వేరే బాక్స్ పెట్టేశారు మాకు. సో అది రిటర్న్ అవటానికి వెళ్తున్నాం అనమాట నేను కళ్ళు. అర్ధరాత్రి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక ఎంత కాదనుకో 25 minutes పట్టింది ఇప్పుడు. బాక్స్ అయితే అదిగో అక్కడ. ఓకే వెళ్ళేసి వస్తాను. ఓకే. అమ్మా ఇచ్చేసారా నాన్న. అంటే నేను వెళ్ళిన టైంలోనే ఎవరు వచ్చారు సేమ్. నాకు డౌట్ వచ్చిందిలే ముందే. ఆయనకి వెళ్ళిపోయినట్టుంది బాక్స్, ఆయన బాక్స్ నాకు వచ్చేసిందని చెప్పేసి ఆయన అన్నారనమాట అడగా చూపించగానే. ఇచ్చేసారులే వెంటనే ఫోన్లే. బాగా ఇప్పుడు మళ్ళీ 10 kilometers వెళ్ళాలి.